తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది అన్నారు హరీష్ రావు. జూబ్లీహిల్స్లో మద్యం ఏరులై పారుతోందంటూ విమర్శించారు. మిక్సీలు, గ్రైండర్లు, చీరలు పంచుతున్నారని వీడియో ఆధారాలతో ఎలక్షన్ కమిషన్కి అందించామని చెప్పారు హరీష్ రావు. ఫేక్ ఓటర్ ఐడీలు పంచుతున్నారని కూడా చెప్పారు. రేపటి ఎన్నికల్లో దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు హరీష్ రావు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతూ ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫర్లతో సహా అన్నీ కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం, వెళ్ళడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్ళు లేట్గా ఆలస్యంగా వెళ్ళే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు. ఓటర్లు అన్నీ గ్రహించగలుగుతున్నారు. నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తూ ఉంది, ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ విషయాలను కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్కి అందించాం. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడీ వర్కర్లను అక్కడ డెప్యూట్ చేసి లోపలికి వెళ్ళేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి. అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి. వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ మ్యాచ్ అవుతుందా, ఫేస్తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్లోకి పంపకూడదు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.